సిద్దిపేట జిల్లాలో ఓ యువతి పెళ్లిని అడ్డుకునేందుకు అభ్యంతరకర పోస్టర్లతో కుట్ర పన్నిన ఘటనలో ప్రధాన నిందితుడు దొడ్ల వెంకటేష్తో సహా 6గురిని సిద్దిపేట పోలీసులు అరెస్ట్ చేశారు. యువతిని ప్రేమిస్తున్నానంటూ కొంతకాలంగా వేధిస్తున్న యువకుడు ఆమెకు మరో వ్యక్తితో వివాహం నిశ్చయం అవడంతో ఆ పెళ్లి జరగకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. యువతి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా పోస్టర్లను రూపొందించి వాటిని తన స్నేహితుల సహకారంతో ముద్రించి 2 గ్రామాల్లో అతికించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సిద్దిపేట పోలీసులు వేగంగా విచారణ చేపట్టి ప్రధాన నిందితుడు దొడ్ల వెంకటేష్తో పాటు మొత్తం 6గురిని అరెస్ట్ చేశారు. నేరానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్లు, కారును, అలాగే గ్రామాల్లో అతికించిన పోస్టర్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహిళల భద్రతకు తెలంగాణ పోలీసులు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని సిద్దిపేట డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రవీందర్ తెలిపారు. కేసు నెంబర్ 225/26 అండర్ సెక్షన్ 78, 79, 318 clause 2, 351 clause 2, 352, 49 read with 3 class 5 BNS నేరాల కింద 6 నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ కేసులో ప్రధానంగా దొడ్ల వెంకటేష్ ఏదైతే ప్రధాన ముద్దాయి ఉన్నాడో ఇతను గత కొంతకాలంగా ఎన్సాన్పల్లికి చెందిన ఒక యువతిని ప్రేమ పేరుతో వెంటపడుతున్నాడు. ఆ యొక్క అమ్మాయికి ఈ మధ్యన తంగళ్ళపల్లి గ్రామానికి చెందినటువంటి వ్యక్తితో వివాహం నిశ్చితమైనది. దానికి సంబంధించి వివాహం ఆగిపోవాలనే ఒక దురుద్దేశంతో, కుట్రపూరితమైన దురుద్దేశంతో ఆమెకు సంబంధించినటువంటి ఫోటో ఒకటి సంపాదించి దాన్ని పోస్టర్ రూపంలో పెద్దగా తయారు చేసి దాన్ని తన యొక్క తన మిత్రుల సహకారం ఎన్సాన్పల్లిలో వేసిన ఫ్లెక్స్, తమపల్లి వేసిన ఫ్లెక్స్ నేను వేసిన. దీన్ని మేము సిగ్గుపడుతున్నాం. ఇప్పటి నుంచి ఆ అమ్మాయికి నాకు సంబంధం ఏం లేదు. వాళ్ళ తల్లిదండ్రులు క్షమాపణ కోరుతున్నాం. ఇకపై నుంచి ఆ అమ్మాయికి నాకు సంబంధం ఏం లేదు. దీన్ని మేము సిగ్గుపడుతున్నాం. మళ్ళీ ఇటువంటిది రివ్యూగా అనుకుంటాం. ఇప్పటి అమ్మాయికి సంబంధం లేదు. ఎన్సాన్పల్లిలో వేసిన ఫ్లెక్స్, తమపల్లి వేసిన ఫ్లెక్స్ నేను వేసిన. దీన్ని మేము సిగ్గుపడుతున్నాం. ఇప్పటి నుంచి ఆ అమ్మాయికి నాకు సంబంధం ఏం లేదు. వాళ్ళ తల్లిదండ్రులు క్షమాపణ కోరుతున్నాం. ఇకపై నుంచి ఆ అమ్మాయికి నాకు సంబంధం ఏం లేదు. దీన్ని మేము సిగ్గుపడుతున్నాం. మళ్ళీ ఇటువంటి